సొరకాయ వడలు పైన కరకరలాడుతూ లోపల క్రిస్పీగా చాలా మెత్తగా చాలా బాగుంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం. ఈ సొరకాయ వడల్ని ఎప్పుడు కర్రీ అనేది చాలా తక్కువ తింటారు. ఇలా వడల మాదిరిగా చేస్తే పిల్లలైనా తినేస్తారు. ఒక చిన్న కప్ అంతా శనగబ్యాళ్ళు అలాగే పెసరబ్యాళ్ళు కూడా వేసుకొని ఒక గంట నానబెట్టేసుకొని పైన చిక్కల్లా తీసేసుకొని మనకి ఎంత అవసరమో అంతా ఇలా చిన్నగా తురిమేసుకొని ఇప్పుడు నానిన వాటిని ఇలా మిక్సీలో వేసేసుకొని కచ్చాపచ్చగా పట్టేసుకోవాలి. ఎక్కువ మెత్తగా అవసరం లేదు. పచ్చిమిర్చి ముక్కలు అలా గుప్పెడు కరేపాకు సాల్ట్ వేసి ఇలా కచ్చాపచ్చగా పట్టేసుకొని తురుముకున్న సొరకాయని వేసేసుకొని అలాగే ఒక కప్ అంతా బియ్యం పిండి జీలకర్ర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పిండి అనేది ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చేతులకు తడి అనుకుంటే చాలు ఈజీగా వచ్చేస్తాయి ఈ వడలు అనేది. ఇలా మంట అనేది హైలో పెట్టేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేంపేసుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి సొరకాయ వడలు.